అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు భాష గురించి తెలియజేస్తాను. తెలుగు అంటే చక్కని భాష, అందరికీ వచ్చే భాష. తెలుగులో ఉండే మాధుర్యం దేనిలో లేదు. మన 2 రాష్ట్రాల భాష తెలుగు భాష కాబట్టి ఎందరో కవులు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటారు. దేశ భాషల కల్లా తెలుగు లెక్క. ఇప్పుడు మా స్నేహితురాలు వచ్చి భాష భాగాల గురించి తెలియజేస్తారు. నా పేరు లిఖిత. ఇప్పుడు మేము భాషా భాగాల గురించి తెలియజేస్తున్నాము. మనము మాట్లాడే మాటలను బట్టి వాటి ఉపయోగానికి కొన్ని రకాలుగా విడదీశారు. వీటినే భాషా భాగాలు అంటారు. భాషా భాగాలు 5 రకాలు. ఇప్పుడు నా స్నేహితురాలు వచ్చి 1వది చెప్పబోతుంది. నేను నామవాచకం. పేర్లను తెలిపే వాటిని నామవాచకం అని అంటారు. ఉదాహరణ ఊరి పేరు, వస్తువుల పేర్లు, చెట్ల పేర్లు, పట్టణం పేరు మొదలైనవి. హైదరాబాద్, జమ్మి చెట్టు, పలక, రాము మొదలైనవి. నేను సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామము అంటారు. ఉదాహరణ వాళ్ళు, వారు, అతడు, ఇతడు, ఆమె, ఈమె, అది, ఇది మొదలైనవి. వీటిని సర్వనామం అని అంటారు. ఇప్పుడు నా స్నేహితురాలు వచ్చి 3వది చెప్పబోతుంది. నేను క్రియ, పనిని గుర్తించి తెలిపేదే క్రియ. ఉదాహరణ చదువుతాను, రాస్తాను, తింటాను, పోతాను. వీటిని క్రియ అని అంటారు. ఇప్పుడు నా స్నేహితురాలు వచ్చి 4వది చెప్పబోతుంది. నేను విశేషణము. నామవాచకము మరియు సర్వనామాల యొక్క గుణములను తెలిపేదే విశేషణము. ఉదాహరణ నల్లగా, తెల్లగా, పెద్దగా, చిన్నగా, పొడవుగా మొదలైనవి. ఇప్పుడు నా స్నేహితురాలు వచ్చి 5వది చెప్పబోతుంది. నేను అవ్యయం. 2వచన విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ అహో, అవసరం, అయ్యో, ఓహో, భలే, వీటిని అవ్యయం అని అంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, వీటిని భాషా భాగాలని అంటారు. చూశారు కదా, మా విద్యార్థులు ఎంతో చక్కగా భాషా భాగాల గురించి వర్ణించారు. భాషా భాగం అంటే ఏంటి, వాటి యొక్క ప్రత్యేకత అంటే ఏంటన్న దాని గురించి చక్కగా వివరించడం అనేది జరిగింది. ఎక్సలెంట్.